హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియోలో జావాలోని కాన్స్టెంట్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. క్రియేటింగ్ కాన్స్టెంట్స్. అసలు కాన్స్టెంట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అంటే స్థిరమైన అని అర్థము. మార్చడానికి సాధ్యపడని వాటిని కాన్స్టెంట్ అంటారు. జావా ప్రోగ్రాంలో కాన్స్టెంట్ని డిఫైన్ చేయాలి అంటే అది ఫైనల్ కీవర్డ్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. ఫైనల్ కీవర్డ్ అనేది ఒక మోడిఫైయర్. ఇది జావా ప్రోగ్రాంలో వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు మొదట్లో వాటికి కేటాయించినటువంటి వాల్యూస్ని తరువాత మార్చడానికి సాధ్యపడకుండా చేసేదే ఈ ఫైనల్ కీవర్డ్. ప్రోగ్రాంలో ఫిక్స్డ్ వాల్యూస్ను మార్చకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఏది అంటే ఫైనల్ కీవర్డ్. ఈ విధంగా ఫిక్స్డ్ వాల్యూస్ని స్టోర్ చేయటానికి క్రియేట్ చేయబడిన వేరియబుల్స్నే కాన్స్టాంట్స్ అని పిలుస్తారు. కాన్స్టాంట్ వేరియబుల్ నేమ్స్ అనేవి మొత్తం కూడా అప్పర్ కేస్లో రాయబడుతుంది. రెగ్యులర్ వేరియబుల్ నేమ్స్ అనేవి లోయర్ కేస్లో రాయబడుతుంది. ఎందువల్ల అంటే రెగ్యులర్ వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్ వేరియబుల్స్ మధ్య డిఫరెన్స్ని చూపించడానికి కాన్స్టాంట్స్ వేరియబుల్స్ అప్పర్ కేస్లో, రెగ్యులర్ వేరియబుల్స్ లోయర్ కేస్లో రాయటం అనేది జరుగుతుంది. కాన్స్టాంట్స్ వాల్యూస్ని మార్చడానికి ప్రోగ్రాంలో ప్రయత్నిస్తే మీ జావా కంపైలర్ అనేది ఎర్రర్ మెసేజ్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని మనం ఎగ్జిక్యూషన్ చేయటం ద్వారా మనకి ఈ కాన్స్టెంట్స్ని జావా ప్రోగ్రాంలో ఏ విధంగా క్రియేట్ చేస్తారు అనేది మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే Notepad++ని ఓపెన్ చేశాను. ఈ Notepad++లో ముందుగా నేనేం చేస్తున్నాను అంటే ఒక క్లాస్ రాస్తున్నాను. సో నా క్లాస్ నేమ్, నేను ఇక్కడ కాన్సెప్ట్ దేన్ని డిస్కస్ చేస్తున్నాను అంటే కాన్స్టెంట్స్ ఇన్ జావా అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ నేను కాన్స్టెంట్స్ అని నా యొక్క క్లాస్ నేమ్ని తీసుకున్నాను, కాన్స్టెంట్స్. నా ఇప్పుడు నేను క్లాస్ స్టార్ట్ చేశాను. సో క్లాస్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్కి మధ్యలో ఏమి రాయాలి అంటే సెకండ్ స్టెప్లో మెయిన్ మెథడ్ని రాయాల్సి ఉంటుంది. సో జావాలో మెయిన్ మెథడ్ని ఎలా రాస్తాము అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ని నేను పాస్ చేయాలి. స్ట్రింగ్ ఆర్గ్స్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ని నేను ఇక్కడ పాస్ చేశాను. నా నెక్స్ట్ మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేశాను, మెయిన్ మెథడ్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో ఏమి రాయాలి అంటే ఇప్పుడు మనం ఒక 3 ఇంటీజర్ కాన్స్టెంట్స్ని క్రియేట్ చేసి దానికి కొన్ని వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాలి. సో ఇది స్టెప్ 3. సో ఇప్పుడు ఎలా చేస్తామో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం కాన్స్టెంట్ వేరియబుల్స్ని ఒక 3 ఇంటీజర్ కాన్స్టెంట్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఇందాక చెప్పిన విధంగానే కాన్స్టెంట్ వేరియబుల్స్ని నేను అప్పర్ కేస్లో తీసుకుంటున్నాను. ఉదాహరణకు నేను ఇలా రాస్తున్నాను, ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, టచ్ డౌన్ అనేటటువంటి ఒక వేరియబుల్ని తీసుకున్నాను. వేరియబుల్ని తీసుకొని దానికి నేను = అసైన్మెంట్ సింబల్ ద్వారా ఒక వాల్యూని అసైన్ చేశాను. సో స్టేట్మెంట్ని సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. సో ఇప్పుడు 6 అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది అంటే ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించింది. కాబట్టి ఇంటీజర్ డేటా టైప్ని INT అని డిక్లేర్ చేశాను. సో ఈ 6 అనేటటువంటి వాల్యూ టచ్ డౌన్ అనేటటువంటి వేరియబుల్ అయినటువంటి కాన్స్టాంట్కి సంబంధించింది. కాబట్టి ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మార్చవలసినటువంటి అవసరం లేదు. ఈ నెంబర్ కాన్స్టాంట్. సో 6 అనే నెంబర్ కాన్స్టాంట్ కాబట్టి ఈ టచ్ డౌన్ అనేటటువంటి వేరియబుల్కి అసైన్ చేసిన వాల్యూ కాన్స్టాంట్ కాబట్టి ఫ్యూచర్లో ఇది మార్చడానికి సాధ్యపడకుండా ఉండటం కోసం నేను ఇక్కడ ఫైనల్ అనేటటువంటి కీవర్డ్ని దీని ముందు డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత నేను మరొక కాన్స్టెంట్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను క్యాపిటల్ లెటర్స్లో. ఎలా అంటే కన్వర్షన్ అని ఒక వేరియబుల్ని తీసుకున్నాను. = అయినటువంటి అసైన్మెంట్ సింబల్ ద్వారా 1 అనేటటువంటి వాల్యూని అసైన్ చేసి ఈ స్టేట్మెంట్ని సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. ఇప్పుడు ఇది ఏ డేటా టైప్కి సంబంధించింది అంటే ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించింది, అందుకని INT అన్నాను. సో ఇది కూడా కాన్స్టెంట్ వేరియబుల్ కాబట్టి మార్చడానికి వీలు లేకుండా
ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కావాలి కాబట్టి నేను ఫైనల్ అనేటటువంటి కీవర్డ్ని దీని ముందు డిక్లేర్ చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో నేను ఎక్కడా కూడా ఈ వాల్యూస్ని మార్చడానికి సాధ్యపడదు. ఎందుకు అంటే ఫైనల్ కీవర్డ్ని దీని ముందు నేను డిక్లేర్ చేశాను. ఈ ఫైనల్ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే ప్రోగ్రాంలో మనం డిక్లేర్ చేసినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వేరియబుల్కి అవి తదుపరి ఆ వాల్యూస్ని చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేకుండా చేస్తుంది. అందుకోసం ఇక్కడ మనం ఫైనల్ కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నేను మరొక కాన్స్టెంట్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. సో ఆ వేరియబుల్ నేమ్ ఉదాహరణకు ఫీల్డ్ గోల్ అన్నాను. నా మైండ్లో ఇప్పుడు స్ట్రైక్ అవుతున్నటువంటి నేమ్స్ని నేను ఇక్కడ రాస్తున్నాను. మీరు కాన్స్టెంట్ వాల్యూస్ లేదా కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్స్గా మీ ఇష్టం వచ్చింది ఒక మీనింగ్ఫుల్ వర్డ్ తీసుకోండి చాలు. నేను ఇప్పుడు థర్డ్ కాన్స్టెంట్ వేరియబుల్గా ఫీల్డ్ గోల్ అని తీసుకున్నాను. దీనికి మరొక వాల్యూని అసైన్ చేసి ఈ స్టేట్మెంట్ని ఇక్కడతోటి ఎండ్ చేశాను. సో 3 అనేది ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించింది కాబట్టి INT అన్నాను. సో ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో మార్చకూడదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది కాన్స్టెంట్ అని చెప్పాను కాబట్టి దీనికి ముందు నేను ఫైనల్ కీవర్డ్ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఎక్కడా కూడా ఈ కాన్స్టెంట్ వేరియబుల్స్కి అసైన్ చేసినటువంటి వాల్యూస్ అయినటువంటి 613 అనేది మార్చడానికి సాధ్యపడదు. ఎందుకు అంటే ముందు ఫైనల్ కీవర్డ్ని నేను రాసేసాను. ఇవి కాన్స్టెంట్ అంటే ఏంటి? స్థిరమైన, మార్చడానికి సాధ్యపడనిది, ఎప్పుడు నిరంతరం అక్కడే ఉండేది అని తెలుగులో మీనింగ్ చెప్పవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేనేం చేస్తున్నాను అంటే కొన్ని సాధారణమైనటువంటి రెగ్యులర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం. ఎలా అంటే ఉదాహరణకు టీజీ అనుకుందాం. టీజీ ఉదాహరణకి TAT కామా ఏం చేద్దాం FG కామా ఇంకో వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. చివరికి టోటల్ సెమీకోలన్తో ఎండ్ చేశాను. సో ఇక్కడ నేను పైన రాసినటువంటి వేరియబుల్స్ అంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ మొత్తం కూడా ఏ డేటా టైప్కి సంబంధించినవి అంటే ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించింది కాబట్టి దీని యొక్క డేటా టైప్ ఇంటీజర్ అని ఇచ్చి ఈ స్టేట్మెంట్ని ఇక్కడతోటి నేను ఎండ్ చేశాను. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో జాగ్రత్తగా గమనించండి. ఈ రెగ్యులర్ వేరియబుల్స్కి నేను కాన్స్టెంట్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసి మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ని ఇక్కడ నేను అప్లై చేయబోతున్నా. అది ఎలాగో ఒకసారి గమనిద్దాం. ముందు నేను తీసుకున్నటువంటి ఫస్ట్ రెగ్యులర్ వేరియబుల్ ఏంటి? టీజీ. సో టీజీ ఈజ్ ఈక్వల్ టు అన్నాను. టీజీ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ నా ఫస్ట్ కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్ ఏంటి? టచ్ డౌన్. సో సెమీకోలన్ తోటి స్టేట్మెంట్ ఇక్కడ ఎండ్ అయింది. కాబట్టి ఇది ఎలా వస్తుంది అంటే వేరియబుల్ టీజీలో నేను అసైన్మెంట్ ఆపరేటర్ని ఉపయోగించి 4 ఇంటూ కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్ అయినటువంటి మొదటిది టచ్ డౌన్ అని రాశాను. సో టచ్ డౌన్లో వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? 4 ఇంటూ 6 ఎంత? 24 అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఇక్కడ నాకు సాధ్యమైంది. నెక్స్ట్ ఇప్పుడు నేను రెగ్యులర్ వేరియబుల్ మరొక దాన్ని తీసుకున్నాను. PAT ఈజ్ ఈక్వల్ టు అన్నాను. ఈసారి ఏం చేస్తున్నాను అంటే 3 ఇంటూ నా నెక్స్ట్ కాన్స్టెంట్ వేరియబుల్ ఏంటి ఇక్కడ? కన్వర్షన్ అన్నాను. సో సెమీకోలన్ తోటి ఈ స్టేట్మెంట్ ఇక్కడ నేను ఎండ్ చేశాను. సో ఇప్పుడు PAT అనేటటువంటి వేరియబుల్లో అసైన్మెంట్ ఆపరేటర్ అయినటువంటి ఈక్వల్ టును ఉపయోగించి 3 ఇంటూ నా సెకండ్ కాన్స్టెంట్ వేరియబుల్ అయినటువంటి కన్వర్షన్ అని పేరు రాశాను. సో 3 ఇంటూ కన్వర్షన్ అంటే కన్వర్షన్లో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి 3 ఇంటూ 1 ఎంత? 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 అవుతుంది. అవును కదా. నెక్స్ట్ వేరియబుల్ని తీసుకుంటున్నాను. FG అనేటటువంటి మరొక వేరియబుల్ని తీసుకొని ఈజ్ ఈక్వల్ టు సింబల్ ద్వారా ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా ఇప్పుడు నేను నా థర్డ్ కాన్స్టెంట్ వేరియబుల్ని తీసుకుంటున్నాను. అది ఎలాగో చూద్దాం. 2 ఇంటూ నా థర్డ్ కాన్స్టెంట్ వేరియబుల్ ఏంటి? ఫీల్డ్ గోల్. సో ఇది తీసుకున్నాను. సో సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంటుంది? FG అనేటటువంటి రెగ్యులర్ వేరియబుల్లో ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి అసైన్మెంట్ ఆపరేటర్ని ఉపయోగించి 2 ఇంటూ ఫీల్డ్ గోల్ అన్నాను. సో 2 ఇంటూ ఫీల్డ్ గోల్ అనేటటువంటి కాన్స్టెంట్ వేరియబుల్లో వాల్యూని ఎంత అసైన్ చేసాం మనము అంటే 3 అనే వాల్యూని అసైన్ చేసాం. కాబట్టి 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 3 జార్ 6 అవుతుంది. సో ఫస్ట్ 11th లైన్లో అవుట్పుట్ వచ్చేసరికి 4 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. నెక్స్ట్ 12th లైన్లో 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ 13th లైన్లో 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే టోటల్గా ఎంత అవుతుంది? 24 ప్లస్ 3 ప్లస్ 6
ఈజ్ ఈక్వల్ టు 33 అవుతుంది. సో ఇప్పుడు ఈ 33 అనేటటువంటి టోటల్ నేను ఈ ప్రోగ్రాంలో ప్రింట్ చేయాలి. నా దానికోసం నేనేం చేస్తున్నాను అంటే మరొక లైన్ యాడ్ చేస్తున్నాను, అవుట్పుట్ స్క్రీన్ మీద ఎలా ప్రింట్ అవ్వాలి అనే దానికోసం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక లైన్ రాస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. అంటే నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎలా ప్రింట్ అవ్వాలి అనేది ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేటటువంటి స్టేట్మెంట్లో డిక్లేర్ చేస్తున్నాను. ఈ స్టేట్మెంట్ని సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. సో ఇప్పుడు నేను బ్రాకెట్స్లో ఇప్పుడు నేను డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను, స్కోర్ కొలన్ అని ఇచ్చేసాను. సో డబుల్ కొటేషన్స్లో ఈ స్కోర్ అనేది ఇస్తున్నాను. నా నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ప్లస్ టోటల్ అన్నాను, ప్లస్ టోటల్. సో యాక్చువల్గా ఇక్కడ నేను 13th లైన్ తర్వాత టోటల్ అనేటటువంటి వేరియబుల్ని రాయలేదు. ఇప్పుడు రాద్దాం, టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఈ మూడింటిని యాడ్ చేయాలి కదా. సో ఈ మూడింటిని యాడ్ చేయాలంటే వాటి యొక్క వేరియబుల్ నేమ్స్ని రాస్తే సరిపోతుంది. టీజీ ప్లస్ పిఏటి ప్లస్ ఎఫ్జీ అన్నాను. సో ఇప్పుడు ఈ 3 యాడ్ అయిన తర్వాత నాకు వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటి అంటే 33 అని రావాలి, అవును కదా. సో అవుట్పుట్ స్క్రీన్ మీద ఎలా ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను, 16th లైన్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని రాసి డబుల్ కొటేషన్స్లో స్కోర్ అని రాసి ప్లస్ టోటల్ అన్నాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఒకసారి సేవ్ చేద్దాం. సో ఎలా సేవ్ చేయాలి అంటే కాన్స్టాంట్ అనేటటువంటి పేరుతోటే సేవ్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ నేమ్ని కాపీ చేస్తున్నాను, Ctrl+S మీద క్లిక్ చేశాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డి డ్రైవ్లో మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేసాం. ఏంటది అంటే మై జావా అనేటటువంటి ఒక డైరెక్టరీని క్రియేట్ చేసాం. సో ఆ మై జావా అనేటటువంటి డైరెక్టరీలోకి వెళ్ళిపోయి అక్కడ నా క్లాస్ నేమ్ కాన్స్టెంట్స్ కాబట్టి కాన్స్టెంట్స్ అని రాసి కాన్స్టెంట్ డాట్ జావా అనేటటువంటి ఎక్స్టెన్షన్తో ఈ ప్రోగ్రామ్ని నేను సేవ్ చేశాను. సో ఇప్పుడు ఈ కోడ్ అనేది జావాలో సేవ్ అయిపోయింది, అంటే డాట్ జావా ఎక్స్టెన్షన్ తోటి సేవ్ అయిపోయింది. నిజంగా అయిందా లేదా చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను డి డ్రైవ్లోకి వెళ్ళాను, మై జావా ఫోల్డర్లోకి వెళ్ళాను. చూడండి ఇక్కడ కాన్స్టెంట్స్ డాట్ జావా అనేటటువంటి ఫైల్ ఇక్కడ నాకు సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని నేను కంపైల్ చేయాలి. సో అలా కంపైల్ చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా మనకి ఇక్కడ అడ్రస్ బార్లో నేను సిఎండి అని టైప్ చేశాను. టైప్ చేయగానే ఏమైంది, ఇక్కడ నాకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఆ పాత్ తోటి నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. ఎలా కంపైల్ చేయాలి అంటే జావాసి అప్లికేషన్ హెల్ప్ తోటి కంపైల్ చేయాలి. సో జావాసి స్పేస్ కాన్స్టెంట్స్ డాట్ జావా నా ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ తోటి నేను ఇక్కడ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చేయగానే ఏదో ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది, మనం సెమీకోలన్ ఇవ్వటం మర్చిపోయాం కాబట్టి కోడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఎఫ్జీ ఇక్కడ 14th లైన్లో సెమీకోలన్ ఇచ్చేసి ఈ కోడ్ని సేవ్ చేసేసాను. సేవ్ చేసి మళ్ళీ నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఎలాంటి ఎర్రర్స్ లేదు, సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి నెక్స్ట్ పాత్ లైన్లో నా కర్సర్ బ్లింక్ అవుతూ ఉంది. అంటే డాట్ క్లాస్ ఫైల్ అనేది ఈ డాట్ జావా కాన్స్టెంట్ ఫైల్కి క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ ఈ డాట్ జావా కాన్స్టెంట్ అనేటటువంటి ఫైల్కి ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేటటువంటి బైట్ కోడ్ ఫైల్ అనేది జనరేట్ అయింది. అంటే నా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జావా కంపైలర్ హెల్ప్ తోటి హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయ్యి కొత్తగా డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ కోడ్ని రన్ చేయాలి. సో రన్ చేయాలి అంటే జావా అప్లికేషన్ హెల్ప్ తోటి రన్ చేయాలి. సో జావా స్పేస్ కాన్స్టెంట్స్ నా ఫైల్ నేమ్. సో ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, స్కోర్ 33 అని వచ్చింది. 33 అని ఎలా వచ్చిందో ఇందాక నేను మీకు చెప్పాను. ఇక్కడ చూడండి 11, 12, 13 అండ్ 14 లైన్స్లో చూసినట్లయితే ఫస్ట్ 11th లైన్లో 4 into టచ్ డౌన్ అన్నాం. 4 into టచ్ డౌన్ అంటే 4 into 6 అనమాట. మనం 5th లైన్లో టచ్ డౌన్ అనే వేరియబుల్కి 6 అనే వాల్యూని అసైన్ చేసాం కాబట్టి 11th లైన్లో 4 into 6 అవుతుంది. సో 4 6 ఎంత 24 అవుతుంది.
నెక్స్ట్ 12th లైన్లో 3 ఇంటూ కన్వర్షన్ అన్నాం. కన్వర్షన్కి ఇచ్చిన వాల్యూ ఏంటి 1. సో 3 ఇంటూ 1 ఎంత 3 అవుతుంది. నెక్స్ట్ 13th లైన్లో 2 ఇంటూ ఫీల్డ్ గోల్ అన్నాం. ఫీల్డ్ గోల్కి ఇచ్చినటువంటి వాల్యూ ఎంత 3. కాబట్టి 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. నెక్స్ట్ 14th లైన్లో చూడండి టోటల్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి టీజీ ప్లస్ పిఏటి ప్లస్ ఎఫ్జీ అన్నాం. సో టీజీలో వచ్చిన వాల్యూ ఎంత 24. పిఏటీలో వచ్చిన వాల్యూ ఎంత 3. నెక్స్ట్ ఎఫ్జీలో వచ్చినటువంటి వాల్యూ ఎంత 6. కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే 24 ప్లస్ 3 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 33. అవును కదా. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి అవుట్పుట్ అదేనా, స్కోర్ కొలన్ 33 అని ప్రింట్ అయింది. అవును కదా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఏం చేసాం మనం 5, 6, 7th లైన్స్లో కాన్స్టాంట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. ఎందుకు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో వాటిని నేను మార్చకుండా కాన్స్టెంట్గా అలానే ప్రోగ్రాంలో ఉంచేసి దాన్ని నేను తర్వాత రాబోయేటటువంటి వేరియబుల్ అంటే రెగ్యులర్ వేరియబుల్స్లో నేను ఆ వాల్యూస్ని ఉపయోగించుకొని మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది చేసి నేను టోటల్ వాల్యూని స్క్రీన్ మీద ప్రింట్ చేశాను అవుట్పుట్ టెర్మినల్ మీద. అవును కదా. సో ఈ విధంగా కాన్స్టెంట్స్ని జావాలో మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి, స్థిరమైన అని అర్థం. మార్చడానికి సాధ్యపడనటువంటి వాటినే కాన్స్టెంట్ అంటారు. ఎప్పుడైనా జావాలో ఫైనల్ వేరియబుల్ అనేది ఆ వాల్యూని మార్చడానికి సాధ్యపడదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము అంటే ఏ ఫైనల్ వేరియబుల్ మీన్స్ యూ కాంట్ చేంజ్ ఇట్స్ వాల్యూ. వాటి యొక్క వాల్యూస్ని మనం మార్చలేం. ఒకసారి ఫైనల్ అని కనుక ముందు మనం డిక్లేర్ చేసాము అంటే ఆ కాన్స్టెంట్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో మనం మార్చడానికి సాధ్యపడదు. అందువల్లనే కాన్స్టెంట్ అంటే మార్చడానికి సాధ్యపడని వాటినే కాన్స్టెంట్ అంటారు. ఈ కాన్స్టెంట్ని డిఫైన్ చేయాలి అంటే ఫైనల్ కీవర్డ్ని మనం ఇక్కడ ఉపయోగించవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని మీరు ప్రాక్టీస్ చేసి సో ఈ వీడియోని మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టాపిక్స్ మీకు చాలా సులభంగా అర్థమవుతాయి. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే కాన్స్టెంట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, కాన్స్టెంట్ వాల్యూస్ని ఏ విధంగా మనం ప్రోగ్రాంలో డిక్లేర్ చేస్తాము అనేది మీకు సులభంగా అర్థమైపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో యాడింగ్ కామెంట్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం.